Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో ఓకేనా మీకు ఏంటంటే ఎవరెవరైతే స్టూడెంట్స్ టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా ఎవరెవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఆల్రెడీ తెలిసిందే స్టూడెంట్స్ ఇంగ్లీష్ అనే సపరేట్ పేపర్ అనేది ఉంటుంది. ఆ ఇంగ్లీష్ అనే సపరేట్ పేపర్లో సో మీకు నేను సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఓకేనా సో ప్రీవియస్ ఇయర్లో అంటే సో మనకు ఆల్రెడీ జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ ఉంది కదా ఆ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లో మనకు ఎలాంటి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అడిగాడు ఓకేనా మనం వాటికి ఆన్సర్ ఎలా రాయాలి ఓకేనా అనేది క్లియర్ కట్గా చూద్దాం స్టూడెంట్స్ ఓకేనా సో పోయినసారి మనకు సినోనిమ్స్ 10 మార్కులు యాంటోనిమ్స్ 10 మార్కులు అంటే ఓన్లీ దీని నుండే మనకు 20 మార్కులు అనేవి వచ్చాయి ఓకేనా ఆ వర్డ్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి స్టూడెంట్స్ మీరు ఎట్లా తెలుసుకోవాలి అంటే చూడండి సో మీరు అసలు వర్డ్ ఏమి ఇస్తాడు ఓకే ఇచ్చినప్పుడు దానికి సినోనిమ్ అంటే మీనింగ్ ఏంటి అసలు యాంటోనిమ్ అంటే మీనింగ్ ఏంటి ఓకే తర్వాత సినోనిమ్స్ మనము ఎలా చూజ్ చేసుకొని రాయాలి ఇది మనకు డిస్క్రిప్టివ్ కాబట్టి ఆప్షన్స్ ఉండవు అక్కడ ఆన్సర్ మనమే రాయాలి ఓకేనా ఎలా రాయాలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైంది కదా సో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్స్ ఎందుకంటే మనం ప్రీవియస్ క్వశ్చన్ చూసినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఓకే క్వశ్చన్స్ ఇలా వస్తున్నాయి మనం ఇలా రాస్తున్నాము అని చెప్పేసి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కాబట్టి కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి నాన్న ఓకేనా అది రైట్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి స్టూడెంట్స్ ఓకేనా ఇంగ్లీషు సినోనిమ్స్ యాంటోనిమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని చూద్దాం ఇక చూడండి మీకు ఎవరైతే ఓకేనా ఇంకా ఎవరైతే మన కోర్స్ ఓకేనా యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదో ఓకేనా యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదో మీరు ఫస్ట్ ఇమీడియట్గా వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే దానికి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ రిజిస్టర్ అయితే మీకు టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ అండి టీఎస్పీఎస్ ఉంది ఓకే సో మనకు ఆ గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్కి సపరేట్గా స్పెషల్గా డిజైన్ చేసిన కోర్స్ అండి ఓన్లీ 399 రూపీస్కే మీకు 5 months వ్యాలిడిటీ ఇస్తున్నాను అండి ఎందుకు సార్ 5 months వ్యాలిడిటీ అంటే మీకు జనరల్గా ఈ గ్రూప్ 1 రాసే వాళ్ళు కంపల్సరీ గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతారు కదా నాన్న కాబట్టి మీకు గ్రూప్ 1కు గ్రూప్ 2కు ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి కాబట్టి గ్రూప్ 2 కూడా యూజ్ అయ్యే విధంగా నేను ఇక్కడ ఈ కోర్స్ అనేది మీకు 5 months వ్యాలిడిటీకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో మీకు కంటెంట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది స్టూడెంట్స్ మీకు కంటెంట్ ఓపెన్ చేస్తే కోర్స్ ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ ఓపెన్ చేస్తే అందులో ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫస్ట్ చూడండి స్టూడెంట్స్ ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి ఓకేనా మీకు కంటెంట్ అనేది చాలా క్లియర్గా తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే లో లెవెల్ నుంచి అసలు ఇంగ్లీష్ అనేది ఏం రాదు కదా ఏం రాకపోయినా పర్వాలేదు లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీరు ఎలా నేర్చుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కంపల్సరీ ఫస్ట్ ఇమీడియట్గా వెళ్ళి కోర్సు తీసుకోండి ఎందుకంటే ఒకవేళ మనకు ఇంగ్లీష్ అనేది టఫ్ వచ్చింది అనుకోండి ఈసారి మరి జిఎస్ ఎంత రాసినా సరే వేస్ట్ అవుతుంది కంపల్సరీ ఇంగ్లీష్ క్వాలిఫై కావాలి కదా కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా సో కాబట్టి మీరు ఇమీడియట్గా వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసి అందులో టీఎస్పీఎస్ ఏపీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఏముంటాయంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ ఉంటుందండి అది తీసుకోండి మీరు ఓకేనా డెమో క్లాసులు చూసి నచ్చితేనే తీసుకోండి అండి ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి రైట్ ఎనీవే ఇప్పుడు మనము ఈ టాపిక్లోకి వెళ్దామండి ఫస్ట్ ఈ టాపిక్లోకి వెళ్దాం చూడండి అసలు మీకు ఫస్ట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఓకేనా సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండి సినోనిమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ నాన్న ఓకేనా సినోనిమ్స్ అంటే ఏంటి సేమ్ మీనింగ్ అనమాట ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బిగ్ ఉంది అనుకోండి బిగ్ నేమ్ అంటే మనం హ్యూజ్ అంటాం పెద్ద ఓకేనా సో కాబట్టి సో సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ రాయమంటారు అనమాట సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ రాయాలి యాంటోనిమ్స్ అంటే ఏంటి నాన్న ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ ఓకేనా సో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అవి మనకు యాంటోనిమ్స్ అవుతాయి సినోనిమ్స్ అంటే ఏంటన్నా సిమిలర్ మీనింగ్ ఓకేనా అర్థమైంది కదా ఫస్ట్ అయితే పాయింట్ సో వాడు క్వశ్చన్లు ఎలా అడుగుతారంటే సో రైట్ సినోనిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ రైట్ యాంటోనిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అంటాడు కింద కొన్ని వర్డ్స్ ఇస్తాడు వాటికి సినోనిమ్స్ రాయమంటాడు లేకపోతే ఇంకో దాంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్లో ఏమడుగుతారంటే నెక్స్ట్ క్వశ్చన్లో సో యాంటోనిమ్స్ అనేవి రాయమని అడుగుతూ ఉంటారు కాబట్టి సినోనిమ్స్ అంటే మీరు ఏం రాయాలి చెప్పండి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ రాయాలి యాంటోనిమ్స్ అంటే మీరు ఏం రాయాలి చెప్పండి ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ రాయాలి ఓకేనా ఇది మనకు ప్రీవియస్ ఓకేనా గతంలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్లోనైతే సినోనిమ్స్ నుంచి మీకు 10 క్వశ్చన్లు వచ్చాయినా నెక్స్ట్ యాంటోనిమ్స్ నుంచి కూడా మీకు 10 క్వశ్చన్లు అంటే మొత్తం మనకు 20 మార్కులు మనకు ఓన్లీ దీని నుండే 20 మార్కులు ఓకేనా కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా అయితే మనము ఇక లేట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి ఏంటో చూద్దాం వాటికి ఆన్సర్ కూడా ఎట్లా రాయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఇదే అడిగింది ఓకే చూడండి ఇక్కడ గివ్ సినోనిమ్స్ ఆఫ్ ఎనీ 10 ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకేనా మొత్తం మనకు 12 ఇచ్చాడు నాన్న
చూడండి మొత్తం ఎన్ని ఇచ్చాడు 12 ఇచ్చాడు. 12 ఇచ్చి వాడు ఏమడిగిండంటే సో 10 సినోనిమ్స్ రాయండి అడిగిండు. సినోనిమ్స్ అన్నాడు కాబట్టి మీరు కనీసం 2 రాయాలి. ఓకేనా, ఒకటి రాయొద్దండి, 2 రాస్తే సరిపోతుంది. ఓకే, 2 రాయండి. ఓకేనా, కాబట్టి మీరు ఆన్సర్ రాయాలి ఇక్కడ కంపల్సరీ. ఓకేనా, ఆప్షన్స్ ఉండవు, ఆన్సర్ రాయాలి నాన్న. ఓకేనా, అయితే గివ్ సినోనిమ్స్ ఆఫ్ ఎనీ 10 ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, ఎన్ని మార్క్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ, పోయినసారి 10 మార్కులకు ఇచ్చిండు. ఎంత ఇంపార్టెంట్ చూడండి నాన్న. ఓకేనా, అది ఓకే. సో కాబట్టి ఇక్కడ మనము సినోనిమ్స్ ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి ఇక్కడ ప్రతిదానికి చూడండి, ఇవన్నీ నేను నా యాప్లో క్లియర్ కట్గా డిస్కస్ చేశాను నాన్న, క్లియర్ కట్గా డిస్కస్ చేశాను నా యాప్లో. ఓకేనా, ప్రతి ఒక్క వర్డ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి మీరు ఒకాబులరీ నా క్లాసెస్లో ఒకాబులరీ చూశారనుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది, బట్టే విధానం ఉండదు అక్కడ. ఓకేనా, రైట్. ఎనీవే మనం ఇప్పుడు ఫస్ట్ వర్డ్ చూడండి, అరైవ్. అరైవ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? ఫస్ట్ మనకు అరైవ్ అయ్యారంటే వచ్చారు, కంప్లీట్గా వచ్చేసారు అని, అరైవ్ అయ్యారు అని. మరి దీన్ని సింపుల్గా ఏమని చెప్పండి. అరైవ్ అయ్యారు అంటే కమ్ అనొచ్చు కదండి నాన్న, కమ్ అనొచ్చు. నెక్స్ట్ దీన్ని ఏమనొచ్చు, ఇంకా రీచ్ అనొచ్చు నాన్న, కమ్ అనొచ్చు, రీచ్ అనొచ్చు. అరైవ్ అయ్యారు అంటే వచ్చారు అని కమ్ అనొచ్చు, నెక్స్ట్ రీచ్ అని కూడా అనొచ్చు. ఇది మనకు 2 రాస్తే సరిపోతుంది అంతే. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి మీకు గ్రామర్ పైన చెప్తా చూడండి. అరైవ్డ్ ఎట్, జనరల్ అరైవ్ వచ్చినప్పుడు మనం దాని పక్కన ఏం రాసుకోవాలంటే ఎట్ అనేది రాసుకోవాలన్నా. అదే మనకు రీచ్ వచ్చింది అనుకోండి, వి రీచ్డ్ ముంబై అంటామా, వి రీచ్డ్ టు ముంబై అంటామంటే వి రీచ్డ్ ముంబై అనాలి. ఎందుకంటే రీచ్ పక్కన మనకు 2 అనేది రాయకూడదు, గ్రామాటికల్లీ రాంగ్. నా కోర్సులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నాన్న. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ హెవీ. హెవీ అంటే ఏంటి నాన్న? పెద్దగా ఉంటే హెవీ అంటాం. దానికి మీనింగ్స్ అడుగుతుంది ఇక్కడ. హెవీ అంటే మనం ఏం రాయొచ్చు నాన్న? బిగ్ అని రాయొచ్చు కదా, బిగ్ అని రాయొచ్చు. ఓకేనా, దీన్ని మనం హ్యూజ్ అని రాయొచ్చు కదా, హ్యూజ్ అని కూడా రాయొచ్చు. పెద్ద అన్నప్పుడు ఇంకేం రాస్తాం చెప్పండి? వ్యాస్ట్. మనకి ఎన్నైనా రాసుకోవచ్చు నాన్న, కానీ ఇక్కడ మీరు మినిమం 2 అయితే రాయాలి, 2 రాస్తే సరిపోతుంది. ఓకేనా, సో బిగ్ అన్నా, హ్యూజ్ అన్నా, వ్యాస్ట్ అన్నా మీనింగ్ ఏంటి? ఎక్కువ, పెద్ద అంటూ ఉంటాం. ఓకేనా, దాన్ని మనం ఇంకా అంటాం అంటే మ్యాసివ్. ఏమంటాం చెప్పండి? దాన్ని మ్యాసివ్ అంటూ ఉంటాం. చూడండి, మీకు అసలు నేను నా కోర్సులో ప్రతి ఒక్క వర్డ్ని, ఒక్క వర్డ్ చూడగానే మీరు 10 వర్డ్స్ చెప్పేలాగా ఎక్స్ప్లెయిన్ చేసిన కోర్స్ అనేది. పెద్ద అన్నప్పుడు ఇంకేం వర్డ్స్ వస్తాయి తెలుసా? ప్లెంటీ, ఎక్కువ, ప్లెంటీఫుల్, అబండెంట్, మ్యాసివ్, ఓవర్వెల్మింగ్, ఇవన్నీ వర్డ్స్ పెద్ద అనే మీనింగ్ వస్తూ ఉంటాయి నాన్న. గైగాంటిక్, ప్రొఫ్యూజ్, ప్రొఫౌండ్, ఇవన్నీ. ఓకేనా, కాబట్టి ఇవన్నీ వర్డ్స్ దానికి సినోనిమ్స్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి ఏముందన్న? టైనీ. టైనీ, టైనీ అంటే మీనింగ్ ఏంటి నాన్న? చిన్న. ఓకేనా, టైనీ అంటూ ఉంటాం. ఓకేనా, చిన్న అంటూ ఉంటాం. దాన్ని మనం ఏమొచ్చు నాన్న? ఇక్కడ ఆన్సర్ ఏం రావచ్చు? స్మాల్. టైనీ అంటే ఏం రాయొచ్చు చెప్పండి? ఇక్కడ స్మాల్ అని రాయొచ్చు. ఓకేనా, స్మాల్ ఇంక మీరు ఏమని రాస్తారన్నా? షార్ట్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, దానికి మనం సింపుల్ ఇంకేమని రాస్తామంటే మైన్యూట్. చూడండి, మైన్యూట్. ఓకేనా, చిన్నగా ఉన్నాయంటే ఏమంటుంది చెప్పండి మనం? మైన్యూట్. మైన్యూట్ పార్టికల్స్ అని విన్నరా? మినిట్ స్పెల్లింగే ఉంటుంది, మినిట్కు మైన్యూట్కు సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది. ఓకేనా, సో మైన్యూట్ అంటే చిన్న, మైన్యూట్ పార్టికల్స్ అంటాం కదా, చిన్న చిన్న పార్టికల్స్ అని. కాబట్టి టైనీని ఏమని చెప్పండి మనము? స్మాల్ అనొచ్చు, షార్ట్ అనొచ్చు, మైన్యూట్ అని కూడా అనొచ్చు అనమాట. ఇవి సినోనిమ్స్ రాస్తే అయిపోయి, ఏముంది అక్కడ? ఎంత సింపుల్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ స్పీక్. స్పీక్ అంటే ఏంటన్నా? చెప్పడం, మాట్లాడడం అంట. మరి దీనికి సినోనిమ్స్ ఏమొస్తాయి చెప్పండి? స్పీక్ అంటే మనము టెల్ అనొచ్చు కదా నాన్న, టెల్ అనొచ్చు. దీనికి ఏమనొచ్చు మనం? సే అనొచ్చు కదా, సేయింగ్ అన్న చెప్పడమే కదా, చెప్పడమే. ఎంత సింపుల్ చూడండి. ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం అన్న, స్టేట్. ఇప్పుడు స్టేట్మెంట్ అంటాం, చెప్పిందాన్ని స్టేట్మెంట్ అంటాం, అది రాసుకున్నా పర్వాలేదు. ఓకేనా, ఇది మనకు సినోనిమ్స్ అవుతుంది. నెక్స్ట్ చూడండి అన్న, ఇక్కడ క్లీన్ అంట. చూడండి ఇక్కడ క్లీన్. క్లీన్గా ఉంటే మనం దాన్ని ఏమంటాం చెప్పండి? క్లీన్గా ఉంటే మనం దాన్ని ఏమంటామంటే నీట్గా ఉండడం అంటాం కదా, నీట్. NEAT, నీట్. దానికి ఏమంటామంటే పాలిష్డ్, నీట్. ఓకేనా, నీట్గా పాలిష్ చేసి ఉంది అంటాం కదా, కాబట్టి మనము క్లీన్ అంటూ ఉంటాం. ఓకేనా, సో ఇక్కడ మనకు అంటే ఎలాంటి డర్టీ, అంటే ఎలాంటి మనకు సో డర్టీ లేకుండా ఉండడం అనమాట, క్లీన్గా ఉండడం అనమాట. ఓకే, ఎంత సింపుల్ చూడండి ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఆన్సర్. ఆన్సర్ ఇవ్వడం అంటే ఏంటన్నా? రిప్లై ఇవ్వడమే కదా, కాబట్టి మనం సింపుల్గా ఏం రాయొచ్చు అంటే రిప్లై. ఓకేనా, జవాబు ఉంటాం కదా, రిప్లై అంటూ ఉంటాం. దీని ఏమంటాం మనం? రెస్పాన్స్ ఇచ్చినట్టే కదా, దీనికి రెస్పాన్స్ అంటాం. రిప్లై ఇవ్వడం, రెస్పాన్స్ ఇవ్వడం. ఓకేనా, రియాక్ట్. ఇవి మనకు సినోనిమ్స్ అవుతాయి నాన్న. వీటికి ఎంత సింపుల్గా చూడండి. అసలు ఆ కోర్సులో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన క్లియర్గా, సింపుల్గా. ఇవన్నీ వర్డ్స్ అందులోనే ఉంటాయి నాన్న. మీరు కనుక అది చూసుకుంటే అసలు చాలు. డైలీ ఒక 1.5 hours 2 hours చూసుకున్నారంటే చాలు. ఓకేనా, అది. నెక్స్ట్ చూడండి ఇక్కడ డిలేట్. డిలేట్కి సినోనిమ్ చెప్పండి నాన్న. డిలేట్ చేయడం అంటే ఏంటి నాన్న? రిమూవ్ చేయడం, తీసేయడం కదా. బట్ డిలేట్ని ఏమంటాం చెప్పండి మనము? రిమూవ్ అంటాం. డిలేట్ చేయడం అంటే రిమూవ్ చేయడం నాన్న. డిలేట్ని ఏమంటాం మనము? రిమూవ్ అంటూ ఉంటాం. దీన్ని ఇంకేమంటాం చెప్పండి? ఎరేజ్. ఎరేజ్ చేయడం అంటాం. ఓకేనా, ఎరేజ్ చేయడం అంటే తుడిపేయడం అనమాట. రిమూవ్ చేయడం, ఎరేజ్ చేయడం. నెక్స్ట్ ఎరాడికేట్ చేయడం అంటూ ఉంటాం. నిర్మూలించడం అంటాం కదా, ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ అంటాం కదా నాన్న. ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ అంటే ఏంటి?
పావర్టీని నిర్మూలించడం, ఎరాడికేట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ కాస్ట్లీ అట. కాస్ట్లీ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం చెప్పండి అన్న మనం? కాస్ట్లీని ఏమంటాం మనం? ఎక్స్పెన్సివ్ అంటాం కదా, ఎక్స్పెన్సివ్. ఓకేనా? సో హై కాస్టెడ్, ఎక్స్పెన్సివ్, హై కాస్టెడ్ అంటూ ఉంటాం, దాన్ని కాస్ట్లీ అంటాం. ఓకే, చాలా సింపుల్. నెక్స్ట్ చూడండి కన్నా, డిలే. డిలే చేయడం అంటే ఏంటన్నా? డిలే చేయడం అంటే లేట్ చేయడమే కదా. లేట్ చేయడాన్ని ఏమంటాం మనం? పోస్ట్ పోన్ చేయడం అనొచ్చు కదా. కాబట్టి డిలేని మనం ఏమంటామంటే పోస్ట్ పోన్ అంటాం. కలిపిరాయండి, పోస్ట్ పోన్ అంటాం. దీన్నే మనం ఇంకేమంటామంటే డెఫర్. చూడండి, డిలే అన్నా డెఫర్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది మనకు, డెఫర్ అంటూ ఉంటాం, రైట్. దీన్నే మనకి ఏమంటామంటే ఒక వర్డ్ ప్రోక్రాస్టినేట్. ప్రోక్రాస్టినేట్ అంటే ఏంటి? పోస్ట్ పోన్ చేయడం. పోస్ట్ పోన్ చేయడం అంటే ప్రోక్రాస్టినేట్ అంటాం. ఓకే, దాన్ని మనం డెఫర్ అంటాం, దాన్ని మనం డిలే అంటూ ఉంటాం నాన్న. ఓకేనా? మళ్ళీ సేమ్ వర్డ్ నాన్న, హ్యూజ్. హ్యూజ్ ఆల్రెడీ మనకు వచ్చింది అక్కడ, హెవీ. హ్యూజ్ అంటే పెద్ద, బిగ్ అంటూ ఉంటాం. మళ్ళీ రాసుకోవచ్చు మనం అక్కడ. కాబట్టి హ్యూజ్ అంటే ఏంటి చెప్పండి? వ్యాస్ట్. దీన్ని మనము కొలోజల్ అని వచ్చినాను, కొలోజల్. కొలోజల్ అంటే పెద్ద. ఓకేనా? దీన్ని మనం ఇంకేమంటామంటే మ్యాసివ్. చాలా ఉంటాయి నాన్న, మీరు ఒక్కసారి యాప్లోకి వెళ్ళి చూడండి. యాప్లోకి వెళ్ళి ప్రతి ఒక్క క్లాస్ చూడండి, సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది అది. ప్రతి ఒక్క వర్డ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. హ్యూజ్ అనే వర్డ్కి ఎన్ని సినోనిమ్స్ వస్తాయి అన్నీ రాసేసిన అక్కడ. డైలీ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకేనా? వ్యాస్ట్ అంటాం, కొలోసల్ అంటాం, మ్యాసివ్ అంటాం, గైగాంటిక్ అంటాం, ప్రొఫౌండ్ అంటాం, ప్రొఫ్యూజ్ అంటాం, ఓవర్వెల్మింగ్ అంటాం. ఓకేనా? కోపియస్ అంటాం. ఇవన్నీ చాలా వర్డ్స్ ఉంటాయి మీకు అక్కడ కోర్సులో. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటంటే హ్యాపీ. చెప్పండి, హ్యాపీ. హ్యాపీ అంటే మనకి దీన్ని ఏమంటున్నా? చీర్ఫుల్ అనొచ్చు కదా, చీర్ఫుల్. ఓకేనా? చీర్ఫుల్ అనొచ్చు అంటే సంతోషంగా ఉండడం. దీనికి ఏమంటాం చెప్పండి అన్న మనము? జాయ్. జాయ్ఫుల్ అంటాం కదా, జాయ్ఫుల్. దీనికి ఏమంటున్నాను? డిలైట్ఫుల్ అంటాం. డిలైట్ఫుల్ ఉన్నారంటే హ్యాపీగా ఉన్నారు అని, సంతోషం, డిలైట్ఫుల్ అంటూ ఉంటాం. దీనికి ఏమంటామంటే మనం ఇక్కడ సింపుల్గా బ్లిస్ఫుల్. బ్లిస్ఫుల్గా ఉన్నారు అంటే హ్యాపీగా ఉన్నారు అని. ఓకే, బ్లిస్ఫుల్. రెండు రాస్తే చాలు, మూడు ఏం అవసరం లేదు, రెండు రాస్తే చాలు. ఓకే. నెక్స్ట్ చూడండి, క్విక్ అట. చూడండి 12th ఏమంటుంది ఇక్కడ? క్విక్ అంటుండు. క్విక్ అంటే ఫాస్ట్ కదా, కాబట్టి మనకు అప్పుడు క్విక్ అనే దానికి సినోనిమ్స్ ఏమొస్తాయి చెప్పండి ఇక్కడ? ఫాస్ట్. ఫాస్ట్ నీకు ఏమంటున్నా? ర్యాపిడ్. ర్యాపిడ్గా ఇచ్చారు రిప్లై అంటే ఏంటి నాన్న ఇక్కడ? స్పీడ్గా ఇచ్చారు అని. ఫాస్ట్, ర్యాపిడ్, స్పీడ్. ఓకేనా? నెక్స్ట్ దీన్ని మనం ఏమంటామంటే స్విఫ్ట్. స్విఫ్ట్ అనే పేరు విన్నారా? స్విఫ్ట్ కార్ అంటాం కదా. స్విఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ? ఫాస్ట్ అని, SWIFT, ఫాస్ట్ అనమాట. స్విఫ్ట్ అంటే మీనింగ్ ఏంటన్నా మనకు? ఫాస్ట్ అంటూ ఉండదు. చూడండి ఇక్కడ క్విక్ అనే వర్డ్కి మనం సింపుల్గా అన్నీ తీసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా చూడండి అన్న, మీకు సినోనిమ్స్ ఎట్లా రాసిన చూడండి. మళ్ళీ మీరు 12కి రాయాల్సిన అవసరం లేదు నాన్న, 10కి రాస్తే చాలు. మీరు ఏం చేయండి అంటే ఎగ్జామ్లో 12కి రాయండి, పర్వాలేదు. ఏదైనా తప్పు పోయినా కానీ మళ్ళీ వేరేది కౌంటర్ బ్యాలెన్స్ అవుతుంది. అంతేగాని 10కే రాసిరు అనుకోండి, సపోజ్ 12 ఉన్నాయి కదా, 10 రాయమండి కదా, 10కే రాసిరు అనుకున్నప్పుడు మనకు ఏదైనా మిస్టేక్ అయింది అనుకుని పోతుంది. మీరు 12 ఇస్తే 12కి రాయండి, పర్వాలేదు. ఏదైనా తప్పున్నా కానీ వేరే దాంట్లో తీసుకొని వెళ్తారు. ఓకేనా? కాబట్టి ఎంత సింపుల్గా చూడండి ఇక్కడ సినోనిమ్స్, మీనింగ్స్ అనమాట. సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ సినోనిమ్స్. 10 మార్కులు వచ్చినట్టు ఎంత సింపుల్ వర్డ్స్ ఇచ్చాను చూడండి. నేను ఇవన్నీ వర్డ్స్ నా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. మీరు రిస్క్ అస్సలు తీసుకోకండి, ఇంగ్లీష్ తోటి రిస్క్ అస్సలు తీసుకోకండి అన్న. ఎందుకంటే GS ఎంత బాగా రాసినా కానీ ఇంగ్లీష్లో క్వాలిఫై కాలేరు అంటే మీ ఎన్ని మార్కులు వచ్చినా వేస్ట్ అక్కడ GSలో. కాబట్టి జాగ్రత్త. ఓకేనా? ఓకేనా? అది నెక్స్ట్ ఏంటి నాన్న? యాంటోనిమ్సే కదా. సినోనిమ్స్ అయిపోయినాయి కదా, యాంటోనిమ్స్. ఓకేనా? యాంటోనిమ్స్ క్వశ్చన్ ఏమి ఇచ్చిన చూద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ గివ్ యాంటోనిమ్స్ ఆఫ్ ఎనీ 10 ఆఫ్ ద ఫాలోయింగ్. మళ్ళీ 12 ఇచ్చాడు, 12లో ఏవైనా 10కి ఆన్సర్ చేయమంటుండే. ఇక్కడ 10 మార్క్స్ అండి, రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ చూడనా, యాంటోనిమ్ రాయాలి. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ రాయాలి. మళ్ళీ కొత్త ఏమంటారు? సినోనిమ్ కాదు, సేమ్ మీనింగ్ కాదు, ఆపోజిట్ మీనింగ్ రాయాలి. ఓల్డ్ అట. ఫస్ట్ వర్డ్ ఏమి ఇచ్చినా ఇక్కడ మనకు? ఓల్డ్ అనే వర్డ్ ఇచ్చింది, రైట్. మరి అప్పుడు మనకు ఓల్డ్కు సినోనిమ్స్ ఏమొస్తాయి? సినోనిమ్స్ ఏమొస్తాయి? యాంటోనిమ్. మనకి ఏం కావాలి? యాంటోనిమ్స్ కావాలి. యాంటోనిమ్, రైట్. ఓల్డ్ అంటే పాతది, దానికి యాంటోనిమ్ ఏంటిది? కొత్తది. కొత్తది అంటే మనం ఏమంటాం చెప్పండి? న్యూ. దానికి ఏమంటాం చెప్పండి మనము? మోడర్న్. అయిపోయా, రెండు రాస్తే అయిపోయా. యాంటోనిమ్స్ అన్నాడు కాబట్టి మినిమం 2 అయితే రాయాలి. న్యూ అంటాం, మోడర్న్ అంటాం, అంతే కదా. మనకైతే గుర్తుంటాయి కదా, సింపుల్గా రాసుకుంటే అయిపోయాయి. ఓకేనా? నెక్స్ట్ అలైవ్. చూడండి అన్న, అలైవ్ అంటే బతికుంటే దాన్ని అలైవ్ అంటాం. మరి దానికి ఆపోజిట్ ఏంటన్నా? చచ్చిపోవడం. ఇప్పుడు మనకప్పుడు దాన్ని ఏమంటాం చెప్పండి? డెడ్ ఫుల్. దీన్ని మనం ఏమంటామంటే లైఫ్లెస్, జీవం లేనిదన్నమాట. ఇన్యాక్టివ్, ఇన్యానిమేటెడ్, ఇవన్నీ. ఓకేనా? సో బతికిన దానికి ఆపోజిట్ ఏంటి? చచ్చిపోయింది అనమాట. కాబట్టి డెడ్ ఫుల్. ఓకేనా? లైఫ్లెస్, ఇన్యాక్టివ్ అంటూ ఉంటాం. ఎంత సింపుల్గా చూడండి, రైట్.
ఇవన్నీ అందులో ఉంటాయి, నా కోర్సులోనే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇన్సైడ్ నాన్న. ఇన్సైడ్ అంటే ఏంటి నాన్న? లోపల. మరి దానికి ఆ ఫస్ట్ ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది చెప్పండి? అవుట్ సైడ్. నెక్స్ట్ దానికి ఏమంటాం నాన్న? ఎక్స్టర్నల్. అంతే, అయిపోయి. ఎక్స్టర్నల్, అవుట్ సైడ్, ఎక్స్టర్నల్. 2 రాస్తే చాలు, 2 రాస్తారు. రైట్. నెక్స్ట్ బిజీ నాన్న. చూడండి ఇక్కడ బిజీ. బిజీగా ఉన్నారు అంటే చూడండి వాళ్ళు బిజీగా ఉన్నారు. చూడండి బిజీగా ఉన్న ఆప్షన్ వచ్చి వర్డ్ ఇచ్చిండు, దానికి ఆపోజిట్ అడుగుతాను. ఏదో ఒక పని బాగా బిజీగా ఉన్నారు, దానికి ఆపోజిట్ ఏంటన్నా? కామ్గా ఉన్నారు అని. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే మనము కామ్ అని రాయొచ్చు నాన్న. ఓకేనా. సో క్వైట్ అని కూడా రాయొచ్చు నాన్న. కామ్ క్వైట్గా ఉన్నారని రాయొచ్చు సింపుల్గా. ఓకేనా. నెక్స్ట్ చూడండి నాన్న ఈజీ. చూడండి ఈజీగా ఉంది. ఈజీగా ఉంది దానికి ఆపోజిట్ ఏంటి నాన్న? ఫస్ట్ వర్డ్ ఏం రాస్తారు మీరు? హార్డ్ అని రాస్తారు. దాని తర్వాత ఇంకొక వర్డ్ రాయాలి మళ్ళీ. ఓకేనా. దాన్ని ఇంకేమంటారు నాన్న? డిఫికల్ట్ అనొచ్చా లేదా? చూడండి హార్డ్, డిఫికల్ట్ అంటూ ఉంటాం. దాన్ని మనం ఇంకేమంటామంటే ఆర్జువస్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది, ఆర్జువస్. ఓకేనా. హార్డ్ అంటూ ఉంటాం, డిఫికల్ట్ అంటూ ఉంటాం. ఓకేనా. ఈజీకి ఆపోజిట్ వర్డ్స్ అనమాట ఇవి. ఓకేనా. నెక్స్ట్ ఎర్లీ. చూడండి ఇక్కడ ఎర్లీ అంటే ఏంటి నాన్న? పొద్దుగాల అంటే ముందే, చాలా ముందే అనమాట. దానికి ఆపోజిట్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనకు? లేట్. దీన్ని మనం ఇంకేమంటాం? మనం డిలే అంటూ ఉంటాం. లేట్గా, డిలేగా. ఓకేనా. సో పోస్ట్ పోన్ చేసి చేయడం అనమాట. దాన్ని మనము ఎర్లీకి ఆపోజిట్ చెప్పొచ్చు అనమాట. లేట్లీ కాదు, మళ్ళీ లేట్లీకి లేట్ డిఫరెన్స్ ఉంటుంది నాన్న. లేట్ అంటేనేమో లేట్గా రావడం, లేట్లీ అంటే మీనింగ్ ఏంటి? అది మనకు డిఫరెంట్ మీనింగ్. రీసెంట్లీ అంటాం, లేట్లీ వేరే. ఓకే. లేట్, ఎర్లీకి ఆపోజిట్ ఏంటి? లేట్. కాబట్టి ఇక్కడ మనకు డిలే. ఓకేనా. డిలే అనమాట. ఓకేనా. అది నెక్స్ట్ వన్. 6 అయిపోయినాయి కదా, మిగతా చూడండి. మనకు రాయాల్సింది 10కే. మీరు 12 రాయండి, ఏదైనా తప్పైనా కాదు చూసుకోండి. రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ రాంగ్ అట. రాంగ్కి ఆపోజిట్ ఏంటి నాన్న? రైట్. దానికి ఏమంటాం అంటే కరెక్ట్ అంటాం. కరెక్ట్ అంటాం. ఓకేనా. కరెక్ట్ది అంటాం. రైట్. దానికి ఏమంటాం చెప్పండి? మనం అథెంటిక్ అని కూడా అంటాం. అథెంటిక్ అని కూడా అంటాం. దాన్ని ఇంకా మనం ప్రాపర్ అని కూడా అనొచ్చు నాన్న. రాంగ్ అనేది అంటే మనకు ఇంప్రాపర్ కదా, ఇది మనం ప్రాపర్ అని కూడా అనొచ్చు, దానికి ఆపోజిట్ వర్డ్. క్లియరా? నెక్స్ట్ చూడండి ఇక్కడ యూజ్లెస్ అట. యూజ్లెస్కి ఫస్ట్ మీరు ఏం రాస్తారు నాన్న? యూస్ఫుల్ అని రాస్తారు. యూస్ఫుల్ అని రాస్తారు కదా, రాస్తారు. తర్వాత దీన్ని మనం ఇంకేమంటాం అంటే ప్రొడక్టివ్ అంటాం. ప్రొడక్టివ్, అన్ప్రొడక్టివ్ ఉంటుంది అన్న. ప్రొడక్టివ్ అంటే వాళ్ళ వల్ల ఏదైనా ఫాయిదా ఉంటుందా అని ప్రొడక్టివ్ అంటాం. ప్రొడక్టివ్ పీపుల్, వీని వల్ల యూజ్ ఉంటుంది అని, వీడు ఏదో ఒకటి ప్రొడక్షన్ చేసేలా ఉంటాడు అని. ఓకేనా. ప్రొడక్టివ్ అంటాం. ఓకేనా. దీన్ని మనం ఇంకేమంటామంటే ఫ్రక్చువస్, ఫ్రూట్ఫుల్, ఫ్రక్చువస్ అంటూ ఉంటాం. ఇవన్నీ ఉన్నాయి నాన్న. యూస్ఫుల్, యూజ్లెస్ అనేది నా కోర్స్ ఓపెన్ చేసి వొకాబులరీ క్లాస్లో అన్నీ ఉన్నాయి ఇవన్నీ వర్డ్స్. ఓకే. రైట్. నెక్స్ట్ డార్క్ అట. చూడండి డార్క్ అంటే ఏంటి నాన్న? చీకటి. దానికి ఆపోజిట్ ఏమొస్తుందన్న మనకు? లైట్. దానికి ఇంకేమంటాం మనం? షైన్ అంటాం. దాన్ని ఇంకేమంటాం మనం? బ్రైట్ అంటాం. ఎంత సింపుల్ చూడండి ఇవన్నీ. లైట్ అన్నా, షైన్ అన్నా, బ్రైట్ అన్నా ఇవన్నీ డార్క్ ఆపోజిటే కదా, అంతే. డైరెక్ట్ రాయొచ్చు మనం, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫ్యాట్ అట. చూడండి ఫ్యాట్ అంటే ఏంటి? లావుగా ఉండడం. దానికి ఆపోజిట్ ఏమొస్తుంది చెప్పండి మనకు? సిక్ అనమాట. ఓకేనా. స్మాల్గా ఉండడం. ఇవన్నీ మనకు మీనింగ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. వీక్గా ఉండడం, ఆపోజిట్ వర్డ్స్ అనమాట, ఆపోజిట్ మీనింగ్స్ అనమాట. ఓకేనా. అది నెక్స్ట్ బ్రేవ్. చాలా ఇంపార్టెంట్ వన్ అన్న. బ్రేవ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? బ్రేవ్ అంటే ధైర్యవంతులని బ్రేవ్ అంటాం. మరి దానికి ఆపోజిట్ ఏంటన్నా? బ్రేవ్ అంటే కరేజియస్ పీపుల్ అనమాట. బ్రేవ్ అంటే మీనింగ్ ఏంటి? కరేజియస్ పీపుల్ అంటాం, ధైర్యవంతులు అనమాట, ఫియర్లెస్ పీపుల్ అనమాట. ఓకేనా. మరి బ్రేవ్ అంటే ధైర్యవంతులు, వాళ్ళకి ఆపోజిట్ ఏంటి? పిరికి వాళ్ళు అని. మరి పిరికి వాళ్ళని మనము ఏమంటాం చెప్పండి? పిరికి వాళ్ళని మనం ఏమంటామంటే టిమిడ్. ఓకేనా. దీన్ని మనం ఇంకేమంటామంటే ఫియర్ఫుల్. చూడండి ఇది ఇలా ఫియర్లెస్, వీళ్ళు ఏమవుతారు? ఫియర్ఫుల్ అవుతారు. ఓకేనా. ఫియర్ఫుల్ అవుతారు అంటే భయపడే వాళ్ళు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళు ఏమంటామంటే ట్రెపిడ్. వీళ్ళని మనం ఇంకేమంటామంటే చూడండి చాలా ఉంటాయి వర్డ్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను నా కోర్సులో. పెట్రిఫైడ్ పీపుల్, టెరిఫైడ్ పీపుల్, ప్రిటెండ్ పీపుల్ అంటూ ఉంటాం. ప్యానిక్ అయిపోయిన వాళ్ళు అనమాట. ఓకేనా. సో టిమిడ్, టిమోరస్ అని కూడా ఉంటుంది నాన్న. ఓకేనా. అవి రైట్. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ చూడండి నాయిసీ. ఏమి ఇచ్చిండు ఇక్కడ? నాయిసీ అని ఇచ్చాడు. సో నాయిసీకి ఆపోజిట్ ఏంటి? నాయిసీ అంటే బాగా ఏదో డిస్టర్బెన్స్ కూడుతున్నది అనమాట. మరి దానికి ఆపోజిట్ ఏంటి? కామ్గా ఉండడమే కదా. కాబట్టి మనకు కామ్, సైలెంట్, పీస్ఫుల్. చూడండి ఎంత సింపుల్గా చూడండి నన్ను. అయిపోయి 3 రాసినాం, 2 కాదు 3 రాసినాం. మీరు పర్లేదు, మీరు 2 రాయను అని చెప్పినా కదా, 3 తెలిస్తే 3 రాయండి, మినిమం 2 అయితే రాయండి. అక్కడ 3 తెలిసి 3 రాయచ్చు. ఎంత సింపుల్గా చూడండి.
10 రాస్తే సరిపోతుంది ఇక్కడ. ఓకేనా? సో ఇవి మనకు సినోనిమ్స్, యాంటోనిమ్స్ నాన్న. ఇవి మనకు అడిగిన సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనమాట. అర్థమైందా? ఎంత సింపుల్ చూడండి ఇక్కడ. ఓకేనా? కాబట్టి మీకు కంపల్సరీ, ఓకేనా, కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి దీని మీద. సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు సినోనిమ్స్, యాంటోనిమ్స్ వొకాబులరీ కంపల్సరీ నేర్చుకోవాలని మీరు రాయాలి అక్కడ. సినోనిమ్స్, యాంటోనిమ్సే కాదు, ఇడియమ్స్ ఉంటాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి మీకు. ఓకేనా? కాబట్టి అవన్నీ నేను పర్లేదు, మీరేం ఇబ్బంది పడకండి. నేను ఎట్లా చేయాలి క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. మీవన్నీ చూడాలి కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? చూసి మీరు ఏం చేయండి అంటే, చూడండి, మీరు మాత్రం రిస్క్ మాత్రం అసలు తీసుకోకండి నాన్న. ఇంగ్లీష్ తోటి రిస్క్ మాత్రం అసలు, ఎందుకంటే వాడు ఎట్లా పడితే అట్లా ఇచ్చిండు అనుకోండి, క్వాలిఫై కాలేరు అనుకోండి, అప్పుడు వేస్ట్ అయిపోతుంది. జిఎస్ ఎంత కష్టపడి చదివినా కానీ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే ఛాయిసే ఉండదు మనకి ఇప్పుడు అంతలా. ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడతారు కదా. కాబట్టి మీరు ఇంగ్లీష్ తోటి మాత్రం రిస్క్ తీసుకోకండి నాన్న. సో ఎవరెవరైతే, ఓకే, ఎవరెవరైతే గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ క్వాలిఫై కావాలి కంపల్సరీ అనుకుంటున్నారో ఇమీడియట్గా వెళ్ళి యాప్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఇంగ్లీష్ బేస్ సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేసి అక్కడ మీకు గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ ఉంటుంది నాన్న. అక్కడ మీకు డెమో క్లాసులు ఉంటాయి నాన్న, ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఆ డెమో క్లాసులు మొత్తం చూడండి. డెమో క్లాసులు మొత్తం చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి నాన్న. ఎక్సలెంట్ ఉంటాయి టాపిక్స్ అనేవి. ప్రతి టాపిక్ నాన్న, ఇది ఒకటి టాపిక్ కాదు, ప్రతి టాపిక్. ఓకేనా? సో మీకు గ్రామర్ కానీ వొకాబులరీ కానీ మొత్తం గ్రామర్, వొకాబులరీ, నెక్స్ట్ డిస్క్రిప్టివ్ కూడా. ఓకేనా? లెటర్ రైటింగ్ కానీ, ప్రెస్సీ రైటింగ్ కానీ, ఓకేనా, అన్ని టాపిక్స్ అనమాట. అన్ని టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా? గ్రూప్ 1 మీన్స్కి ఏవైతే ఇంపార్టెంటో అన్ని టాపిక్స్ని డిస్కస్ చేశాను. గ్రామర్, వొకాబులరీ, డిస్క్రిప్టివ్ 3. గ్రామర్లో టెన్సెస్ అనే టాపిక్ ఉంటుంది కదా, టెన్సెస్ అనే టాపిక్ మీరు ఎక్కడ చూసినా, ఎన్నిసార్లు చూసినా అసలు అర్థమే కాదు అది. కానీ నా క్లాస్ ఒక్కసారి చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో. సక్సెస్ ఎక్కడ విన్నది మీరు బట్టిస్తూ ఉంటారు అందరూ, కానీ మీరు ఒక్కసారి నా క్లాస్ వినండి అక్కడ ఎంత సింపుల్గా ఉంటుందో. సక్సెస్ అన్ని ఒక్కటేసారి వచ్చేస్తాయి. కాన్సెప్ట్ చెప్తా మీకు అక్కడ మొత్తం, ఎందుకు 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 అనే రీజన్ అనమాట. ప్రతిదానికి ఈజీగా అర్థమైపోతాయి. వొకాబులరీ చూడండి నాన్న, వొకాబులరీ 20 మార్కులకు వచ్చింది నాన్న పోయినసారి. 20 మార్కులు వొకాబులరీ వీడియో చూస్తే 20 మార్కులు వచ్చాయి. 40 వీడియోలే ఉంటాయి, 30 ఉంటాయి వీడియోలు. అవి అన్ని చూస్తే కదా వొకాబులరీ 20 మార్కులు వచ్చినట్టే అక్కడ మీకు. ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు? ఓకేనా? ప్రతి ఒక్క వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు అక్కడ, ప్రతి ఒక్క వర్డ్ క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినా మీకు అక్కడ. కాబట్టి కంపల్సరీ కోర్సు తీసుకోండి నాన్న. కోర్సు తీసుకొని కంప్లీట్ చేయండి ఫస్ట్ సిలబస్ మొత్తం. మీకు ఈజీగా గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ క్వాలిఫై అయిపోతారు. ఓకేనా? అర్థమైంది కదా స్టూడెంట్స్? ఓకేనా? ఇది స్టూడెంట్స్, మీకు నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ 3 డేస్కి వస్తారో 4 డేస్కి వస్తారో మళ్ళీ మీకు నెక్స్ట్ ఏదో ఒక కాన్సెప్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే యాప్లో కోర్సు తీసుకోండి. మీకు ఇంకా నేను కొత్త క్వశ్చన్స్ కూడా, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తాను కోర్సు తీసుకున్న వాళ్ళకు. ఓకేనా అండి? అర్థమైంది కదా? ఇప్పుడైతే మీకు సినోనిమ్స్, యాంటోనిమ్స్ అయితే ఎలా రాయాలి అర్థమైంది కదా? అది. సో మీరు కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసి ఫ్రీ డెమో వీడియోస్ చూసి క్లాస్ తీసుకున్నాను. అర్థమైంది కదండి? మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్కి డయల్ చేయండి, పర్లేదు. ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయండి నాన్న. ఓకేనా అండి? ఇది మీకు సినోనిమ్స్, యాంటోనిమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియో నాన్న. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఓకేనా? మీ మోటివేషన్ తోటి నేను ఇంకా వీడియోస్ అనేవి ఎక్కువ చేస్తూనే ఉంటాను. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి నాన్న. ఎవరెవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. కంపల్సరీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. గ్రూప్ 1 తీసుకున్నారంటే గ్రూప్ 2 కూడా యూజ్ అవుతుంది నాన్న. ఓకేనా? అది అర్థమైంది కదా? ఇది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఓకేనా? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, అవి నేను చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.